హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మానియా. ఏంటి స్టార్టింగే షాప్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఇది ఒక మంచి షాపింగ్ వ్లాగ్. యాక్చువల్గా ఈ కమింగ్ డేస్లో మా యానివర్సరీ ఉందన్నమాట, వెడ్డింగ్ యానివర్సరీ. సో దానికోసం అని చెప్పి షాపింగ్ చేద్దామని వెళ్ళాము. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కంకటాలలో అయితే 60% ఆఫ్ పెడతాడు. బాగుంటాయి, క్వాలిటీ అయితే బాగుంటుంది. అండ్ ఆన్ ద ఎంటైర్ స్టోర్ అనమాట, అన్నిటి మీద పెడతాడు 60% ఆఫ్ అప్ టు. సో మేము ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళాము. ఎలాగో మనకి ఇప్పుడు షాపింగ్ కదా, ఐ మీన్ యానివర్సరీ కదా, షాపింగ్ అవసరం ఉంది కదా అని చెప్పి వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ వెళ్తాము, కొన్ని ఐటమ్స్ కొనుక్కొని వస్తాం అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే బాగుంటాయి అన్నీ, బట్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కూడా క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. సో చూసుకొని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చామండి, చూడండి అసలు ఖాళీ లేదు. అసలు షాప్ అయితే ఫుల్ రష్ ఉంది. మొత్తం మేము అన్ని ఫ్లోర్స్ చూసాము. బట్ నాకైతే ఓకే అనిపించింది, కానీ అంత నచ్చినట్టుగా ఏం లేదు. సో నేను ఏం చేశానంటే, ఎలాగ ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది కదా, సో దానికోసం అని చెప్పేసి నేను కొంచెం షాపింగ్ చేశాను. ఏ ఫ్లోర్ చూసినా సరే రష్గానే ఉందన్నమాట. నేను ఇక్కడ కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ చూసానండి, కొన్ని నాకు కావాలని నేను చూశాను. ఇక్కడ బ్లౌజెస్ అన్నీ ఫ్రీ సైజే ఉంటాయి, మనం కావాలంటే స్టిచ్చెస్ వేసుకోవచ్చు, ఆర్ ఒకవేళ టైట్ అనుకుంటే స్టిచ్చెస్ మనం కుట్లు ఇప్పుకోవచ్చు అనమాట, లూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రీ సైజ్ బ్లౌజెస్ కాబట్టి నేను ఇంకా అన్నీ తీసాను, కొన్ని బ్లౌజెస్ తీసుకొని. అండ్ అలాగే శ్రావణ మాసం కావాల్సిన బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకొని నేను ఇంకా వచ్చేసాను అనమాట. సో ఇంకా నేను యాక్చువల్గా నా మెయిన్ షాపింగ్ అయితే అవ్వలేదు. డ్రెస్సెస్ అండ్ శారీ తీద్దాం అనుకున్నాను, బట్ అదైతే అవ్వలేదు. సో ఇక్కడ నుంచి మేము ఇక్కడ బిల్ చేసేసుకొని కావాల్సినవి తీసుకొని మేము సౌత్ ఇండియాకి వెళ్ళామన్నమాట. సౌత్ ఇండియా ఇది ఎక్కడ అంటే రామ టాకీస్ దగ్గర ఉన్న సౌత్ ఇండియాకి వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళి చూసాము. ఇక్కడైతే కలెక్షన్ బాగుంది, అంటే ఆఫర్ ఏం కాదు, బట్ బాగుందనమాట. అక్కడంటే ఆఫర్ కదా, ఓకే అక్కడ బాగున్నాయి, బట్ నాకు నచ్చలేదు అంతే. సో ఇక్కడికి వచ్చి చూసాను అనమాట. నేను యాక్చువల్లీ 3 పీస్ సెట్ చూసాను. ఓకే కలెక్షన్ అయితే బాగుంది అండ్ అన్నీ బాగున్నాయి అనమాట. బట్ ఉన్న కలర్సే ఉన్నాయి కదా అని చెప్పేసి అలా చూస్తున్నా ఏది బాగుంది ఏంటి అని. ఇక్కడ మంచి లైక్ ఫెండి సిల్క్ క్లాత్లా వచ్చాయన్నమాట. మంచి సాఫ్ట్ సిల్క్ లాగా, లైక్ హాఫ్ పట్టు లాగా అలా వచ్చినాయి ఈ క్లాత్స్ అయితే ఈ డ్రెస్సెస్కి. ఇప్పుడు నేను చూస్తున్న పర్టికులర్ డ్రెస్కి అయితే చాలా బాగుందనమాట. సో నాకు యాక్చువల్గా స్టార్టింగ్లో ఇలాంటి కలర్ డ్రెస్ ఉండేది, తర్వాత గ్రీన్ కలర్ డ్రెస్సెస్ అంటే ఆ తర్వాత తీసాను, కానీ మళ్ళీ సేమ్ గ్రీన్లో అయితే మళ్ళీ ఇప్పుడు దొరికిందనమాట. సో ఏమో నాకు నచ్చింది అనిపించింది, సో ఇది సెలెక్ట్ చేశాను. అంటే ఒకసారి ట్రయల్ వేసుకొని చూద్దామని చెప్పి చూశాను. ట్రయల్ వేస్తే ఓకే అనిపించింది. తర్వాత ఏమో ఇంకొన్ని టాప్స్ అవి కూడా చూసాము, మిగతా టాప్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూశాను, కానీ నాకు టాప్స్ అంతా నచ్చలేదు, ఓకే అనిపించింది. 3 పీస్ ఎందుకంటే నేను ఫిక్స్ అయి వెళ్ళాను 3 పీసే తీద్దాము అని చెప్పేసి. సో నాకు అటే ఉంది, కానీ ఇంక ఇవి చూసినా సరే ఏమీ నచ్చినట్టు ఏమి అనిపించలేదు. సో ఇంకా అలా ఒకసారి షాప్ అంతా నేను చూశాను అనమాట. అంటే మనం వెళ్ళిన దానికే చూడం కదా అండి, 3 పీస్కి వెళ్ళామంటే 3 పీస్ ఒకటే చూడం కదా, షాప్ మొత్తం మనకు అవసరం ఉన్నా లేకపోయినా అన్నీ చూస్తాము. అండ్ అలాగే హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని అనుకున్నాను, బట్ అక్కడ ఏమో ఇదైతే నచ్చింది, కానీ చాలా హెవీ వెయిట్ ఉంది. ఒక వాటర్ బాటిల్ పెట్టాము అంటే ఇంకా దాన్ని పట్టుకోలేమన్నమాట, అంత వెయిట్ అనిపించింది నాకు. అండ్ ఇక్కడ అలాగే 1 గ్రామ్ జ్యువెలరీ ఉంటుంది కదా, అది కూడా చూశాను, బట్ ఏం తీసుకోలేదు. బట్ స్లింగ్ బ్యాగ్స్ చూశాను, కానీ అవి అంతేమీ నచ్చలేదు అనమాట. సో ఇంకా ఇప్పుడేమో జెంట్స్ వేర్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ చూసాం మా వారికి ఏం తీసుకుంటారు అన్నారు కదా, సో మా వారికి ఏం కావాలో అలా చూస్తూ ఉన్నాం అనమాట. టీషర్ట్స్, షర్ట్స్ అండ్ ప్యాంట్ ఇలా అనమాట అన్నీ చూసాము. సో అది చూసి అంటే జెంట్స్ వేర్ బేసిక్గా అన్ని కలర్స్ మనకి అని అనుకోండి, లేడీస్కి అనుకోండి, హ్యాపీగా ఏ కలర్ ఉన్నా ఏదో ఒక రకంగా వేసేస్తాం, ఏది లేదో అంచలేదనో, లేకపోతే ఈ కలర్ లేదనో, లేకపోతే ఈ కాంబినేషన్ లేదనో అలా. కానీ జెంట్స్కి అలా ఉండదు కదండి పాపం, ఒకటే కలర్ ఉంటాయి. అయితే చెక్స్ ప్యాటర్న్లో షర్ట్స్ ఉంటాయి, లేదా ప్లెయిన్ ఉంటాయి, లేదా ఇప్పుడు ప్రింటెడ్ వస్తున్నాయి కదా అలా. బట్ అందులో ఆల్మోస్ట్ అందరికీ అన్నీ ఉంటాయి, మళ్ళీ తీస్తే మళ్ళీ రొటీన్ లాగే పాతదానిలాగే అనిపిస్తుంది అనమాట. అండ్ ఫ్యాంట్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఒకటే లైట్ కలర్ ఫ్యాంట్స్ ఉంటాయి అనమాట, మోస్ట్లీ అందరికీ ఉంటాయి. సో సెలెక్ట్
చేయడం కొంచెం కష్టమే, కంపారిటివ్లీ చాలా కష్టం. దట్టు మా హస్బెండ్ షాపింగ్ అంటే 2-3 డేస్ పడుతుంది అనమాట. అలా అంటే బేసిక్గా మేము ఏంటంటే 2-3 రోజులు షాపింగ్కి వెళ్తాం కంపల్సరీగాను. ఒకరికి తీయాలన్నా సరే 2-3 టైమ్స్ వెళ్తూనే ఉంటాం అనమాట. అంటే అన్నీ చూస్తాము, అందులో ది బెస్ట్ ఏది అనిపిస్తే అది తీస్తాం అనమాట, అలా ఉంటుంది. సో ఇక్కడ ఎల్లో షర్ట్ చూసాము, బట్ అది పెద్ద సైజు ఉంది, లాంగ్ ఎల్ ఉందనమాట, కానీ అది అతనికి కావాల్సిన సైజులో లేదు. సో ఇంక షాప్ అంతా చూసాం కానీ దొరకలేదనమాట. సో మేము తర్వాత జగదాంబ సౌత్ ఇండియా ఉంది కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. అండ్ అలాగే బ్రాండ్ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళి చూసాము. ఆ జగదాంబ సౌత్ ఇండియాలో అయితే కొన్ని సెట్ అయినాయి, నచ్చినాయి, అవి తీసుకున్నాము. ఇంక ఫైనల్గా యాక్చువల్లీ ఇప్పుడు కిలో సేల్ కూడా ఉందన్నమాట ఆన్ శారీస్. ఆషాఢం శ్రావణం మాసం వచ్చింది కదండి, సో ఆ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా మేము ఇక్కడ బిల్ పే చేసేసి నేను డ్రెస్ ఒకటే కదా తీసుకున్నాను, ఆ డ్రెస్ ఒకటే తీసుకొని ఇంకా వచ్చేసామన్నమాట. నెక్స్ట్ డే ఏమో మేము జగదాంబ వెళ్ళి అక్కడ మా హస్బెండ్కి అక్కడ సౌత్ ఇండియాలో తీసుకున్నాం అనమాట మొత్తం మిగతా డ్రెస్సెస్ అవన్నీ. యాక్చువల్గా సౌత్ ఇండియాలో బేసిక్గా అందరికీ సూట్ అవుతాయండి. ఎందుకు అంటే కలెక్షన్ బాగుంటుంది, చాలా మంచి వెరైటీస్ తీసుకొస్తారండి, క్వాలిటీ కూడా బాగుంటుంది. నాకైతే మోస్ట్లీ సౌత్ ఇండియాలో మ్యాక్సిమం సెట్ అవుతాయి అనమాట, అంటే బాగుంటాయి. ఇంకా వేరే స్టోర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం ఉండదన్నమాట, అలా ఉంటుంది. సో ఇంక మేము తీసేసుకొని ఇంకా అప్పటికే యాక్చువల్గా టైం 8:30 కాదు 9, 8:45, 8:45 అలా అయింది. ఇంకా తీసుకొని మేము ఇంటికి వచ్చేసామన్నమాట. బేసిక్గా ఆగస్ట్ వచ్చిందంటే మాకు ఇంకా అన్ని యానివర్సరీలు, బర్త్డేస్ స్టార్ట్ అవుతాయి. సో షాపింగ్స్ అయితే ఎక్కువే ఉంటాయి అన్నమాట. సో అందుకనే మేము ఇంకా రేపు వెళ్దాంలే, నెక్స్ట్ డే వెళ్దాము ఇంకా అక్కడ సౌత్ ఇండియాకి అని చెప్పేసి మేము ఇంకా ఇంటికి వచ్చేసాము. సో ఈ కంకటాల అండ్ దీనికే మాకు అయిపోయింది టైం. యాక్చువల్ అక్కడ ఒక 3 బ్లౌజెస్ తీసాము, ఇక్కడ ఒక డ్రెస్ తీసాము అంతే. సో ఇప్పుడు నేను ఏమేమి డ్రెస్సెస్ తీసానో మీకు ఒక క్విక్ షేర్ చేస్తాను చూడండి. నేను ఈ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నాను కదా, ఇది నాకు బాగా నచ్చింది అనమాట. అంటే చాలా డ్రెస్సెస్ ట్రై చేశాను కానీ ఈ కలర్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది, కుందన్ వర్క్ అండ్ బీడ్స్ వర్క్ వచ్చింది. సో ఇది నాకు బాగా నచ్చింది. ఇది డ్రెస్ మొత్తం ప్లెయినే ఉంటుంది, డ్రెస్ మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది, బట్ అక్కడ యోక్ పార్ట్లో మాత్రం బాగా వర్క్ వచ్చింది. సో అది నాకు బాగా నచ్చింది. అంటే వేసుకోగానే మంచి లుక్ వచ్చిందనమాట. సో అది అండ్ దీనికి చున్నీ కూడా చాలా బాగా ఇచ్చాడండి. అంటే ఇలా గ్రే అండ్ గ్రీన్ కాంబినేషన్ కదా, బాగా నచ్చింది. అండ్ చున్నీకి కూడా పెద్దగా ఇచ్చాడు, పొడుగ్గా ఉంది చున్నీ కూడా, చాలా లాంగ్ లెంత్ ఎక్కువ ఉంది. అండ్ అలాగే సైడ్ ఇలాగా జరీ వర్క్తో ఇచ్చాడు అనమాట, నాకు అది బాగా నచ్చింది. అంటే చాలా క్వాలిటీగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి వీవింగ్ కనిపిస్తుంది, అంత బాగా ఇచ్చాడు అనమాట. జరీ వర్క్ నచ్చి తీసుకున్నాను. అండ్ బాటమ్ కూడా చాలా బాగుంది, వెనకత్ర ఎలాస్టిక్ అండ్ ముందున కట్టుకోవడానికి తాడు కూడా ఇచ్చాడు. అండ్ అలాగే ఇక్కడ కిందనేమో ఇలా గోటాపతి డిజైన్స్లో ఇలా అదే మెటీరియల్తో ఇచ్చాడు అనమాట. అది నాకు డ్రెస్ బాగా నచ్చి నేను తీసుకున్నాను. సాఫ్ట్గా ఉందనమాట అండ్ వేసుకున్న సరే చాలా నీట్గా ఉంది. అండ్ నేను తీసుకున్నానని చెప్పాను కదండి, కాంకటాలలో తీసుకున్న బ్లౌజెస్ అయితే ఇవి. నాకు ఈ బ్లాక్ బ్లౌజ్ నచ్చింది. అండ్ ఇక్కడ ఈ లైక్రా బ్లౌజ్ కూడా తీసుకున్నాను. ఇదేంటంటే దేని మీద అయినా సరే వేయొచ్చు కదా, బాందిని వర్క్ వచ్చింది దానికి. సో ఇది లైక్రా తెలుసు కదా, ఎలాస్టిక్ ఉంటుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. బ్లాక్ యాక్చువల్గా ఉంది నాకు, అది లైక్రాలోనే ఉంది, 3/4 హ్యాండ్స్ ఉంటుంది, బట్ ఈ సీక్వెన్స్లో లేదని చెప్పి తీసుకున్నా. అండ్ ఈ బీచ్ కలర్ బ్లౌజ్ కూడా తీసుకున్నాను, దేని మీదకైనా మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి. నా దగ్గర యాక్చువల్లీ ఒకటి ఉండేది, అది పాడైపోయింది అనమాట, ఇంకా అది యూస్ చేయట్లేదు. సో అందుకని ఇది ఒకటి తీసుకుని, దీనికి వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా నేను తీసుకున్న బ్లౌజెస్ అయితే అవే. ఇదేంటంటే అమ్మవారు ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదండి, మనం తాంబూలం ఇస్తాం కదా, తాంబూలం ఇవ్వడానికి నేను బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. అదొక బ్లౌజ్ పీస్ అండ్ ఇదొకటి. ఇది చాలా బాగుందండి, చాలా అంటే మంచి సిల్క్లా ఉందనమాట, మంచి పట్టు టైప్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇందులోనే నేను 4 పీసెస్ తీసుకున్నాను, గ్రీన్, బ్లూ, ఇలా మొజాంటా కలర్ ఇలా తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చేవి. అండ్ ఏవైనా పట్టు సారీస్ మీద కూడా మ్యాచ్ అవుతాయి అనమాట, బాగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటాయి, మంచి క్వాలిటీ కూడాను. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఏమో ఒక 2 టీ-షర్ట్స్ తీసుకున్నారు, గ్రీన్ ఒకటి, రెడ్ ఒకటి, అండ్ ఒక షర్ట్ కూడా తీసుకున్నారు. అండ్ ఒక ఫ్యాంట్ అనమాట, ఇది లైక్రా మోడల్ ఫ్యాంట్, ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ ఫ్యాంట్స్ వస్తున్నాయి కదా, అవి తీసుకున్నారు. సో ఈ 4 మా వారు తీసుకున్నారనమాట. సో ఈ 4 తనవి. నేను యాక్చువల్గా ఒక శారీ తీసుకున్నాను. శారీ ఏంటంటే ఇలా లైక్ లెమన్ ఎల్లోలో వస్తుంది, వచ్చి దాని మీద ఇలా పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ మిక్స్ అయ్యి ఇలా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. చాలా బాగుంది శారీ అయితే.
కాకపోతే దీని మీదకి బ్లౌజ్ ఏమో వైట్ ఇచ్చాడు అనమాట. వైట్ అండ్ చిన్న ఎల్లో బార్డర్ లాగా ఇచ్చాడు. ఆ వైట్ బ్లౌజ్ కూడా అంత క్వాలిటీ లేదు, నాకు నచ్చలేదు కూడాను. సో నేనేం చేశానంటే అదే సేమ్ బేబీ పింక్ కలర్లో నేను నర్సింగ్లోని ఒక క్లాత్ తీసాను అనమాట. ఇది డోలా సిల్క్ మెటీరియల్ విత్ కలంకారీ డిజైన్ అనమాట. నాకు అది బాగా నచ్చింది. టిష్యూలో చూసాను కానీ నాకు అంత నచ్చలేదు. ఇది డోలా సిల్క్ మెటీరియల్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది బాగా మ్యాచ్ అయింది, ఫుల్ మ్యాచ్ అయింది అనమాట ఆ బేబీ పింక్కి. అండ్ మధ్యలో కూడా ఇలా ఎల్లో కూడా ఉంది కదా, సో ఇది తీసాను. సో ఈ బ్లౌజ్కి సారీతో ఇచ్చిన బ్లౌజ్కి కంపేర్ చేసి చూడండి, అసలు ఇదైతే బాగాలేదు. సో నేను అలా పేరప్ చేశాను అనమాట. అండ్ ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయించానంటే హై నెక్ పెట్టించాను అండ్ అలాగే ఎల్బో హ్యాండ్స్ అండ్ చిన్న బుట్ట పెట్టించాను. సో నార్మల్గా ప్లెయిన్ అయితే బాగోదు కదని చెప్పి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక డ్రాప్ పెట్టించి స్టిచ్ చేయించాను. స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది కూడాను. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. So that's it for today friends. Don't forget to like, share and subscribe. See you all in another video. Until then, take care and have a nice day.